బుగ్గమఠం భూముల ఆక్రమణకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. బుగ్గమఠం భూముల ఆక్రమణ విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టే దిశగా ప్రభుత్వం ఇప్పుడు అడుగులు ముందుకేస్తోంది. పులిచెర్ల మండలం మంగళముపేట ఎస్టేట్ లో 36 ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించుకున్నట్టు త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. పెద్దిరెడ్డి ఆక్రమించిన భూమిలో తిరుపతి బుగ్గమఠం ల్యాండ్ కూడా 3.88 ఎకరాలు ఉన్నట్టుగా సర్వేలో తేలింది. అధికారులు ఇచ్చిన రిపోర్టు పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ చట్టాల ప్రకారం అధికారులపై చర్యలు తీసుకొని ఆక్రమణలకు పాల్పడిన వారిపై కేసులు పెట్టాలని తెలిపారు. ఇప్పటికే కేసులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, భూముల ఆక్రమణ వ్యవహారంలో ఇటు పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా అక్కడ అధికారులపై కూడా కేసులు పెట్టే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? సర్తాజ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన మంగళంపేట, ఏదైతే పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలో ఉన్న ఎస్టేట్లో ఫారెస్ట్ భూములు ఆక్రమించాడంటూ విజిలెన్స్ నివేదిక ఇవ్వడం, ఆ తర్వాత ఏదైతే అటు అటవీ శాఖతో పాటు ఇటు రెవెన్యూ పోలీస్ శాఖలు సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో అటవీ శాఖ భూములు 30 ఎకరాల పైగా ఆక్రమించినట్లు నిర్ధారించారు. దీంతో పాటు ఏదైతే ఆ రోడ్డు రహదారి ఏదైతే ప్రభుత్వ నిధులతో, మార్కెట్ యార్డ్ నిధులతో ఆ ఎస్టేట్ వరకు రహదారి నిర్మాణం కూడా కొనసాగిందని నిర్ధారించారు. దీంతో పాటు అటవీ భూముల్లో అనుమతులు లేని చోట కూడా రోడ్లు వేశారని నిర్ధారించిన నేపథ్యంలో దీనిపైన చర్యలకు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖను కూడా ఆయన పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో సీరియస్గా స్పందించాలని ఆదేశాలు జారీ చేశాడు. ముఖ్యంగా అటవీ చట్టాల ప్రకారము మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసును ఆయన కుటుంబ సభ్యులపై ఎవరైతే ఆ భూములు ఆధీనంలో ఉన్నాయో వారందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తిరుపతిలోని బుగ్గమఠానికి సంబంధించి ఎండోమెంట్ కూడా 14.49 ఎకరాల భూమిని మొన్ననే సర్వే అధికారులు తేల్చి చెప్పారు. అందులో 3.88 ఎకరాలు పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్నట్లు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వరుసగా నోటీసులు ఇస్తున్నప్పటికీ ఆయన విచారణకు రికార్డులతో సహా హాజరు కాకుండా ఆయన లాయర్ను మాత్రం మొన్న 3 రోజుల క్రితం ఏదైతే ఎండోమెంట్ సహాయ కమిషనర్ వద్దకు విచారణ పంపించాడు. ఈ సందర్భంగా వాయిదా కోరారు. అయితే అక్కడ ఎండోమెంట్ అధికారి వద్దకు వచ్చిన పెద్దిరెడ్డి లాయర్ విచిత్ర వాదన చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో 128 ఎకరాలు పైగా బుగ్గమఠానికి సంబంధించిన భూములన్నీ అన్యక్రాంతమైనాయి, వాటి వివరాలన్నీ నాకు ఇవ్వాలంటూ కోరడం విశేషం. ఈ విషయంలో ఎండోమెంట్ శాఖ అధికారులు సీరియస్గా స్పందించినట్టు తెలుస్తుంది. 3.88 ఎకరాలకు సంబంధించి మీ ఆక్రమణలో ఉన్న భూములకు సంబంధించి ఎలాంటి రికార్డులు మీ దగ్గర ఉన్నాయో వాటిని ఇవ్వాలంటూ వారు ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను పెద్ద ఎత్తున ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించిన భూములపై విచారణ చేపట్టింది. ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు కూడా నిర్ధారించి ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అటు ఏదైతే మంగళంపేట భూములు కానీ బుగ్గమఠం భూములపైన విచారణ కొనసాగింది. దీనిపైన సర్వేలు కూడా నిర్వహించారు. తాజాగా ఏదైతే తూకివాకం చెరువుకు సంబంధించి 7 ఎకరాల భూమిని కూడా ఆక్రమించినారంటూ విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఈ విషయంలో ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అక్కడ ఆ భూముల వివరాల మీద వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యం. మొత్తం మీద ఎక్కడైతే 2019-2024 మధ్య మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులుగానే సంపాదించిన భూముల వివరాల్లో పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఇప్పటికే ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నివేదికను తాజాగా ఏదైతే విజిలెన్స్ డీజీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ నివేదిక చూసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. ఇందులో మొట్టమొదటిగా ఏదైతే మంగళంపేట అటవీ శాఖ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, ఏదైతే అటవీ చట్టాల ప్రకారం పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే అటవీ చట్టాలు అటవీ భూములను ఆక్రమించడం, వాటిలో వ్యవసాయం అనుమతి లేకుండా వ్యవసాయం చేయడం, లీజులు కానీ ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయం చేయడం, రహదారుల నిర్మాణం, వీటన్నిటి మీద ఆయన మీద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు బుగ్గమఠానికి సంబంధించి ఏదైతే రికార్డులు వెంటనే సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. అదేవిధంగా బుగ్గమఠం భూముల్లో ఏకంగా గతంలో నగరపాలక సంస్థ నిధులు 9.5 లక్షల రూపాయలు వ్యయం చేసి సిమెంట్ రోడ్లు కూడా వేసుకున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తిగా తనకు వివరాలు
ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ముందుగా మంగళంపేట భూములకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఎండోమెంట్ అధికారులు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గానే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలన్న విషయానికి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించినట్లు కూడా తెలుస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. సో బుగ్గమఠం భూముల ఆక్రమణ విషయంలో ఇటు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టే దిశగా ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. దీంతో పాటు అతనికి సహకరించిన అధికారులపై కూడా ఇటు కేసులు నమోదు చేసే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.